మనకి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. అలా మనకైతే ఒక లెగ్ పీసు, అలానే ఒక చిన్న మంచి పీస్ అయితే ఇచ్చారనమాట చికెన్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక డాబా దగ్గరికి అయితే వచ్చాం ఫుడ్ టేస్ట్ చేయడానికి. ఈ డాబా వచ్చేసి మనకి సింగరాకొండ నుంచి కందుకూరు వెళ్ళే రోడ్లో అయితే ఉండిద్ది. కొత్తగా పెట్టారు మా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి వచ్చాము. దగ్గరికి వెళ్ళి మీకు అన్ని చూపిస్తాను, ఫుడ్ టేస్ట్ చూపిస్తాను. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనకి డాబా వచ్చేసి సింగరాకొండ రోడ్ అనమాట, సిటీఆర్ఏ దగ్గర. ఇదే శ్రీకృష్ణ ఫ్యామిలీ డాబా. ఇక్కడ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఫుడ్ అయితే లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం. శ్రీకృష్ణ ఫ్యామిలీ డాబా వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట. కొత్తగా మన ఫ్రెండ్స్ అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ మనకి అన్ని రకాల నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అన్నీ ఉంటాయి. మనకి ఎంట్రన్స్ అయితే ఇదనమాట. ఈ ఓపెన్ ప్లేస్ లో మనకి నైట్ పూట క్యాంప్ ఫైర్ వేస్తారు. అలానే కొంచెం లైటింగ్ సెటప్ అయితే బాగుండేది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మనకి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇదిగోండి, మనకి సింగరాకొండ రోడ్ నుంచి కందుకూరుకి వెళ్ళే రోడ్లోనే పక్కనే ఉంటుంది అనమాట మనకి డాబా. లోపలికి అయితే వెళ్దాం. మనకి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఫుడ్ తినడానికి ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో చాలా బాగుంటుంది. చైర్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ప్రశాంతంగా కూర్చొని ఫుడ్ తినొచ్చు అనమాట. రకరకాల కలర్ఫుల్ చైర్స్ అయితే ఉన్నాయి. వెళ్ళేసి మనం ఒక దమ్ బిర్యానీ ఆర్డర్ చెప్పాం. ఆర్డర్ పెట్టేసి మెనూ ఏంటి, ప్రైజెస్ ఏంటి మొత్తం మనం చూద్దాం. ఇప్పుడే లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి కూర్చున్నాం అనమాట. ఒక దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాను. దమ్ బిర్యానీ రాగానే మనం టేస్ట్ చేసి ఎలా ఉందని చూద్దాము. మనకి చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే బిర్యానీ అయితే ఉంది. అలానే మనకి ఇక్కడ నాన్ వెజ్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అలానే వెజ్, నాన్ వెజ్, చికెన్, ఫిష్ ఫ్రై, అలానే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. వచ్చినాక మనం టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి అయితే చూద్దాం ఒకసారి. ఇదిగోండి, మన బిర్యానీ అయితే వచ్చేసింది. బిర్యానీలో మనకి ఏమేమి ఐటమ్స్ ఇచ్చారనేది చూద్దాం ఒకసారి. మనకి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. అలానే మనకి నంచుకోవడానికి ఆనియన్స్, నిమ్మకాయలు, అలానే చల్లని మజ్జిగ, అలానే గ్రేవీ అయితే ఉందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనం బిర్యానీని అయితే లాగిచ్చేద్దాం. మనకైతే మంచి లెగ్ పీస్ అయితే వచ్చేసింది. నాకు ఎంతో ఇష్టమైన లెగ్ పీస్ అనమాట. టేస్ట్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే మనం సర్వే చేసేసుకొని మనమే సెల్ఫ్గా చేసుకోవాలన్నమాట. ఫుడ్ అయితే స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. నాన్ వెజ్ బిర్యానీ స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడుతుంది. ఇంకా వేరే టేస్ట్ చేయడమే లేట్ అనమాట. రెడీగా ఉండండి టేస్ట్ చేయడానికి. అలానే ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా రాండి, విజిట్ చేయండి. పేరైతే గుర్తుంది కదా, శ్రీకృష్ణ ఫ్యామిలీ డాబా. మనకి సింగరాకొండ నుంచి కందుకూరు వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది. మనకి సిటీఆర్ఏ దగ్గర అనమాట. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ విజిట్ చేయండి. మనకైతే ఒక లెగ్ పీసు, అలానే ఒక చిన్న మంచి పీస్ అయితే ఇచ్చారనమాట, చికెన్ పీసు. రైస్ ఉంది. ఇంకా ఇదే కాదు రైస్, ఇంకా మనకి దీంట్లో ఇంకా చాలా రైస్ అయితే ఉంది. ఫస్ట్ మనం కొంచెం షేర్ రైస్ వేసేసుకొని లైట్గా. అలానే ఖచ్చితంగా మనం బిర్యానీలోకి ఆనియన్స్ అయితే పిండుకోవాలి. ఆనియన్స్ అయితే చాలా బాగుండేది బిర్యానీలోకి. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం ఒకసారి ఎలా ఉందనేది. బిర్యానీ అయితే చాలా బాగుంది. మన దాంతోపాటు లెగ్ పీస్ కూడా వచ్చింది. లెగ్ పీస్ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. బాగుంది, బిర్యానీ అయితే బాగుంది. నేనైతే చూసిన ప్రజల్లోకి అయితే బిర్యానీ అయితే చాలా రీజనబుల్గా, మంచి టేస్టీగా, క్వాలిటీగా అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ఖచ్చితంగా టేస్ట్ చేయండి. నేనైతే జెన్యున్గా చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మనది ఇది కందుకూరు శ్రీకృష్ణ ఫ్యామిలీ డాబా, సిటీఆర్ఐ దగ్గర. మంచి ప్రశాంతమైన వాతావరణంలో, మంచి ఎయిర్తో మనం స్టార్ట్ చేసాము. దాదాపు 1 year అయింది మనం స్టార్ట్ చేసి. మన దగ్గర వెజ్, నాన్ వెజ్, ఫిష్, ప్రాన్స్ మొత్తం దొరుకుతాయి. మంచి గుడ్ క్వాలిటీ ఫుడ్, మంచి టేస్టీ ఫుడ్ దొరికిద్ది. అందరూ రండి. ఫ్యామిలీస్కి బాగుండిద్ది రావడానికి, ఫ్రెండ్స్ రావడానికి బాగుండిద్ది, స్టూడెంట్స్కి బాగుండిద్ది. నైట్ మంచి లైటింగ్తో, మంచి వాతావరణంలో హాయిగా ఉండిద్ది. క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. ఇక్కడ చలికి బాగుంటుంది. బయట కూర్చొని క్యాంప్ ఫైర్ పక్కన కూర్చొని తింటా ఉండొచ్చు. మన దగ్గర మంచి సర్వీస్ దొరికిద్ది, మంచి ఫుడ్ దొరికిద్ది. మీకు లేట్ అవ్వదు. మంచి క్వాలిటీ ఫుడ్ దొరికిద్ది. మంచి చెఫ్లు ఉన్నారు.